పూజ్యులు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి తెలంగాణ ప్రజల గొంతుక డైనామిక్ లీడర్ తెలంగాణ ప్రజల బిడ్డ ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మన ఆసిఫాబాద్ నియోజకవర్గానికి రావడం చాలా 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 ఆనందంగా ఉంది. అదేవిధంగా మరి మన ఇన్ఛార్జి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులైనటువంటి సమ్మక్క సారక్క వారసురాలు పులిబిడ్డ సీతక్క గారికి, మరి సభాధ్యక్షులు విశ్వప్రసాద్ అన్న గారికి, మరి మన అందరికీ వేదికపై ఉన్నటువంటి డిసిసిలు ఇన్ఛార్జీలు, మరి వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు జనజాత్రకి విచ్చేసిన అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే మే 13 నాడు అందరూ చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ ఇచ్చి మరి ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తారనేసి మీకందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు మీరందరూ కూడా ఒక సైన్యంలా కష్టపడి దేశంలో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం, దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మన దేశం బాగుపడుతుంది, మన ప్రాంతం కూడా బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, బడుగుల పార్టీ, బలహీనుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. మనం చూస్తున్నాం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరి ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తున్నారో మనం చూస్తున్నాం. మనం గతంలో చూసినా బీఆర్ఎస్ పరిపాలన ఎలా ఉండేనో చూసినాం. ఇప్పుడు మరి ప్రజల వద్దకే పరిపాలనను తీసుకుపోతున్నాం. మరి ఈరోజు ప్రతి ఒక్కటి 6 గ్యారెంటీలతోటి మనం ముందుకొచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వతంత్రం నుంచి మరి ఎన్నో త్యాగాలు చేసినటువంటి పార్టీ, ఎన్నో చట్టాలు తీసుకొచ్చినటువంటి పార్టీ, ఎన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి పార్టీ. మొన్నటికి మొన్న గెలిచిన తర్వాత మరి 6 గ్యారెంటీలతోటి మనం వచ్చి గడప గడపకు 6 గ్యారెంటీలు ఈరోజు వెళ్ళినాయి. రాబోయే రోజుల్లో తప్పకుండా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇక్కడి నుంచి భారీ మెజార్టీ ఇస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మొట్టమొదటిసారిగా మరి ఏ పార్టీ కూడా మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా ఏ పార్టీ కూడా మరి ఒక మహిళను గుర్తించలేదు. మొట్టమొదటిసారిగా మరి కాంగ్రెస్ పార్టీ మరి ఒక పేదింటి బిడ్డను, ఒక ఆదివాసీ బిడ్డను, ఒక మహిళను మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ గుర్తించినందుకు జాతీయ కుటుంబానికి, రాష్ట్రీయ కుటుంబానికి, మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మరోసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి తప్పకుండా రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వడానికి నా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేసి నేను రేవంత్ అన్న గారికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఆదిలాబాద్ పార్లమెంట్లో అందరూ కూడా బడుగు బలహీన వర్గాలే ఉన్నారు. అన్న మీరు 3 సార్లు ఇప్పటికి వచ్చిండ్రు, మా ప్రజల గుండెల్లో మీరున్నారు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా 3 సార్లు రాలేదు, ఏ మంత్రివర్యులు కూడా ఈ ప్రాంతాలకు రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు మరి 3 సార్లు వచ్చినటువంటి ఘనత మన ఆదిలాబాద్కు ఉంది. అందుకే అన్నగారు ఈ ప్రాంత ఆదివాసులు, ఈ ప్రాంత దళితులు, ఈ ప్రాంత మైనార్టీలు, ఈ ప్రాంత బీసీలు, ఓబీసీలు అందరు సబ్బండ వర్గాలు కూడా మిమ్మల్ని ఆదరిస్తున్నారు అన్న. తప్పకుండా ఇక్కడ నుంచి భారీ మెజార్టీ ఇస్తారనేసి నేను కోరుకుంటున్నా. ఒక్క అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ఉంటది, మీ పక్షాన ఉంటది, మీ సమస్యలో ఉంటది, మీ సమస్యలో భాగస్వామి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ
మీ సమస్యలు తీర్చడానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్కసారి మీరు నమ్ముతారనేసి నేను కోరుకుంటున్నా, కొంగు చాచి అడుగుతున్నా. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 10 సంవత్సరాలు బీజేపీకి ఇచ్చిండ్రు. ఈరోజు దేశంలో రాజ్యాంగబద్ధంగా రాజ్యం పరిపాలించబడాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఆడబిడ్డకి కాంగ్రెస్ పార్టీ ఈ ఆడబిడ్డకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మీరు ఆదరించి హక్కున చేర్చుకొని ఒక ప్రశ్నించే గొంతుకగా నన్ను పార్లమెంటుకు పంపిస్తారనేసి కొంగు జాచి మరి అడుగుతున్నాను. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ఆడబిడ్డకి ఒకే ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్, ఒక్క అవకాశం ఇవ్వండి. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము దేశంలో ఏర్పడుతుంది, తప్పకుండా మన అభివృద్ధి జరుగుతుంది. బడుగులు బలహీన వర్గాలు అందరూ సబ్బండ వర్గాలను కలుపుకపోయేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి. సామాన్య జీవితం గడిపేటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి ప్రధానమంత్రి చేయగలడానికని కొంగు జాచి అడుగుతున్నాను. మీరందరూ కూడా ఒక్క అవకాశం ఇస్తారనేసి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.